చొరబాటుదారులకు కళ్ళెం. గత కొద్ది వారాలుగా తట్టాబుట్టా సర్దుకుని కుటుంబాలతో తరలి వెళ్లిపోతున్న దృశ్యాలు భారత్ బంగ్లాదేశ్ సరిహద్దుల్లో కనిపిస్తున్నాయి. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వారికి కష్టకాలం వచ్చిపడింది. బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే తిష్టవేసిన వారిని తిరిగి పంపించేందుకు సువేందు అధికారి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు కలకలం రేపుతున్నాయి. వారిని జైళ్లలో పెట్టి పోషించేందుకు అల్లుళ్లు కాదని పారిపోవటమే ఉత్తమమని హెచ్చరించారు. మరోవైపు అక్రమ చొరబాట్ల కారణంగా దేశంలో ఏర్పడిన సమస్యలను అధ్యయనం చేసేందుకు రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అధికారులను ఆదేశించారు. అక్రమ వలసలు దేశ సార్వభౌమాధికారానికి, అంతర్గత భద్రతకు పెద్ద సవాలుగా మారాయని, జనాభా సమతుల్యతను దెబ్బతీస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పొరుగు దేశం నుంచి చొరబాట్లు పెరిగితే జనాభా సమతుల్యం దెబ్బతిని అంతర్గత భద్రతకు, శాంతి భద్రతలకు పెద్ద సవాల్గా మారుతుంది. భారీగా జరిగే చొరబాట్ల వల్ల స్థానిక ప్రాంతాల్లో జనాభా నిష్పత్తి వేగంగా మారిపోయే అవకాశం ఉంటుంది. అక్రమ వలసల కారణంగా స్థానిక ఉపాధి, వైద్యం, విద్య, ఇతర ప్రభుత్వ వనరులపై విపరీతమైన భారం పడుతుంది. వ్యూహాత్మకంగా జనాభా సమతుల్యతను దెబ్బతీయటానికి ఇటువంటి చర్యలను ఒక సాధనంగా వాడుతుంటారని అంతర్జాతీయ భద్రతా నిపుణులు చెబుతుంటారు. ప్రస్తుతం మన దేశం ఎదుర్కొంటున్న సమస్య ఇదే. ముఖ్యంగా బంగ్లాదేశ్ నుంచి దశాబ్దాలుగా అక్రమ చొరబాట్లు కొనసాగాయి. పశ్చిమ బెంగాల్ జనాభా సుమారు 10.06 కోట్లు కాగా అక్కడ బంగ్లాదేశీ చొరబాటుదారులు 1 కోటికి పైగా ఉండొచ్చని అంచనా. అసోం జనాభా సుమారు 3.68 కోట్లు కాగా బంగ్లాదేశ్ నుంచి చొరబడ్డవారు 50 లక్షల దాకా ఉంటారని భావిస్తున్నారు. మూడు వైపులా బంగ్లాదేశ్ సరిహద్దు ఉండే త్రిపుర మొత్తం జనాభా సుమారు 43 లక్షల వరకు ఉంటే అక్రమ చొరబాట్లు వేలల్లోనే ఉన్నాయని చెప్తున్నారు. మేఘాలయ, మిజోరాం రాష్ట్రాల్లో కూడా ఇదే సమస్య ఉంది. అయితే ఇప్పుడు ఈ పరిస్థితిలో చాలా వరకు మార్పు వచ్చింది. ఇందుకు కారణం గత కొన్నేళ్లుగా అసోం, త్రిపురలో బీజేపీ ప్రభుత్వాలు వచ్చాయి. మేఘాలయలో ఎన్డీఏ, మిజోరాంలో ఎన్డీఏ అనుకూల ప్రభుత్వాలు ఉన్నాయి. తాజాగా బంగ్లాదేశీ చొరబాట్లు ఎక్కువగా జరిగే పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కూడా బీజేపీ సర్కార్ రావడంతో ఈ సమస్యకు ఇక తెరపడినట్లయింది. భారత్ ధర్మసత్రం కాదు, చొరబాటుదారుల్ని వదిలేద్దామా? వారు మన వనరుల్ని దోచుకుంటుంటే చూస్తూ ఊరుకుందామా? బీజేపీ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో అక్రమంగా నివసిస్తున్న చొరబాటుదారులను ఏరివేస్తాం, సరిహద్దు భద్రతను పటిష్టం చేస్తాం. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ప్రకటన ఇది. ఇప్పుడు బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చింది. సువేందు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దీన్ని ఆచరణలో చూపిస్తున్నారు. ముందుగా ఎన్నికల హామీల్లో కీలకమైన మిగిలిన బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు కోసం అవసరమైన భూమిని బీఎస్ఎఫ్ కు బదిలీ చేయటానికి సువేందు అధికారి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సరిహద్దు భద్రత, బంగ్లాదేశ్ నుంచి చొరబాట్లను నియంత్రించడంలో భాగంగా భూమి బదిలీ ప్రక్రియను వెంటనే ప్రారంభించి 45 రోజుల్లో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్రమ వలసదారులను ప్రత్యేకంగా వెతికి పట్టుకోవాల్సిన అవసరం లేదు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తే వారిలో అనేక మంది స్వయంగా వెనక్కి వెళ్లిపోతారంటూ ఎన్నికల సమయంలో బీజేపీ నేతలన్న మాటలు ఇప్పుడు నిజమవుతున్నట్టు కనిపిస్తోంది. బీజేపీ అధికారంలోకి రాగానే ఇదే పని మొదలుపెట్టింది. బెంగాల్లో అక్రమ వలసదారులు పొందుతున్న సంక్షేమ పథకాలను గుర్తించి వాటిని నిలిపివేస్తున్నట్లు బెంగాల్ కొత్త ప్రభుత్వం ప్రకటించింది. అక్రమ వలసదారుల ఏరివేతకు డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ అంటే గుర్తించు, తొలగించు, పంపించు అనే విధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. రాష్ట్రంలో అక్రమ వలసదారులను ఏరివేయటానికి జిల్లాల వారీగా జైళ్ల లాంటి హోల్డింగ్ సెంటర్లు ఏర్పాటు చేసింది. బంగ్లాదేశీయులు రోహింగ్యాలను పట్టుకుని వారి వివరాలు తేలేదాకా అందులో ఉంచుతారు. వారి దగ్గర ఉన్న పత్రాలను పరిశీలించి బయోమెట్రిక్ వివరాలు సేకరిస్తారు. ఈ తతంగమంతా సీసీటీవీ, కట్టుదిట్టమైన భద్రత మధ్య కొనసాగుతోంది. పశ్చిమ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత తమ మనుగడ కష్టమని బంగ్లాదేశీ అక్రమ వలసదారులకు అర్థమైపోయింది. దీంతో తమ సామాన్లంతా సర్దుకుని కుటుంబాలతో సహా బంగ్లాదేశ్ కి తిరిగి వెళ్లిపోవటానికి సిద్ధమయ్యారు. సరిహద్దు దగ్గర పెద్ద సందడి కనిపిస్తోంది. హకీంపూర్ చెక్ పోస్ట్ నుంచి మాల్దా వరకు పశ్చిమ బెంగాల్ అంతటా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. వామపక్షాలు, తర్వాత తృణమూల్ సర్కార్ వీరిని ఓటు బ్యాంకుగా భావించి ఇప్పించిన నకిలీ గుర్తింపు కార్డులు, పత్రాలతో ప్రభుత్వ సబ్సిడీలు, పథకాలతో లబ్ధి పొందారు. వాస్తవానికి ఎన్నికల సంఘం నకిలీ ఓట్ల తొలగింపు ప్రక్రియ చేపట్టినప్పుడే వీరి భయాలు, తిరిగి వెళ్లిపోవడాలు మొదలయ్యాయి. అయితే మమతా బెనర్జీ ఇచ్చిన అభయంతో చివరి ఆశతో ఆగిపోయారు. ఆమె అధికారం కోల్పోవడంతో వీరి ధీమా చెదిరిపోయింది. బంగ్లాదేశీ వలసదారులను తిప్పి పంపడానికి అమలు చేస్తున్న డిటెక్ట్, డిలీట్, డిపోర్ట్ కార్యక్రమాన్ని పరిశీలించడానికి నదియా, హుగ్లీ, ఉత్తర 24 పరగణాల జిల్లా అధికారులతో సమీక్ష జరిపారు ముఖ్యమంత్రి సువేందు అధికారి. సరిహద్దులకు వెళ్లి స్వయంగా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ క్రమంలో చేసిన హెచ్చరికలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. భారత్లోకి అక్రమంగా ఎలా వచ్చారో అలాగే వెళ్లిపోవాలని సూచించారు సువేందు. పట్టుకుని జైళ్లలో తిండి పెట్టి పోషించడానికి వారేమైనా ఇంటి ఆళ్లులా?
ఇందుకోసం ప్రజాధనం వృధా చేయటం ఇష్టం లేదని త్వరగా పారిపోండి అంటూ హెచ్చరికలు జారీ చేశారు. సరిహద్దు చెక్ పోస్టుల దగ్గర బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు, సిబ్బంది వీరి పత్రాలు పరిశీలిస్తూ వంతుల వారీగా సరిహద్దు దాటి వెళ్లిపోయే అవకాశం కల్పిస్తున్నారు. చొరబాటుదారులు తమంతట తామే తిరిగి వెళ్తున్నారు కాబట్టి ప్రభుత్వం వారిపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. దేశంలో అక్రమ వలసలు, చొరబాట్ల కారణంగా జరుగుతున్న జనాభా నిష్పత్తిలో మార్పులను అధ్యయనం చేసి చర్యలు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. చట్టవిరుద్ధమైన వలసల వల్ల జరుగుతున్న జనాభా మార్పులు తీవ్రమైనవని ఎక్స్ వేదికగా అమిత్ షా తెలిపారు. సార్వభౌమత్వానికే కాకుండా జాతీయ భద్రత, అంతర్గత శాంతి భద్రతకు, గిరిజనుల ఉనికికి ముప్పుగా మారాయన్నారు. కేంద్రం నియమించిన కమిటీకి రిటైర్డ్ జడ్జి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నాయకత్వం వహిస్తారు. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ ఈ కమిటీకి మెంబర్ సెక్రటరీగా వ్యవహరిస్తారు. ఇంకా ఈ కమిటీలో మాజీ ఐఏఎస్ అధికారి దుర్గా శంకర్ మిశ్రా, మాజీ ఐపీఎస్ అధికారి బాలాజీ శ్రీవాస్తవ, ఆర్థికవేత్త షామికా రవి సభ్యులుగా ఉన్నారు. ఈ కమిటీ మతపరమైన, సామాజిక వర్గాల స్థాయిలో జనాభా నిష్పత్తిలో వస్తున్న అసాధారణ మార్పుల తీరును విశ్లేషిస్తోంది. ఆపై దీనికి సంబంధించి ఒక ప్రణాళికాబద్ధమైన కాలపరిమితితో కూడిన పరిష్కారాన్ని సూచిస్తుందని అమిత్ షా తెలిపారు. అందుబాటులో ఉన్న డేటా పోకడల్ని అధ్యయనం చేస్తుందని, సంబంధిత వర్గాలతో సంప్రదింపులు జరుపుతుందని అమిత్ షా చెప్పారు. అక్రమ వలసల వల్ల ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన విధానపరమైన మార్పులను సిఫారసు చేస్తుందన్నారు. కాగా ఈ కమిటీ ఆచరణాత్మక చర్యలపై దృష్టి సారిస్తూ నిర్దేశిత గడువులోనే తన నివేదికను సమర్పించాల్సి ఉంటుందని అమిత్ షా స్పష్టం చేశారు. సమగ్రమైన సమాచారం, పటిష్టమైన నిర్ణయాల ద్వారా దేశ సమగ్రతను, సామాజిక నిర్మాణాన్ని కాపాడటానికి తాము కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. సరిహద్దులో జనాభా మార్పులు జరగకుండా నిరోధించాల్సిన పూర్తి బాధ్యత బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ మీద ఉందన్నారు. పశువుల అక్రమ రవాణాను అడ్డుకోవటానికి పోలీసులు, జిల్లా యంత్రాంగాలతో కలిసి బీఎస్ఎఫ్ పనిచేయాలని సూచించారు. చొరబాటుదారుల రహస్య మార్గాలను గుర్తించి వాటిని శాశ్వతంగా మూసివేయటం ద్వారా చొరబాట్లకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైందని అమిత్ షా స్పష్టం చేశారు. అస్సాం, త్రిపురలతో పాటు పశ్చిమ బెంగాల్ కొత్త ప్రభుత్వం అక్రమ చొరబాట్ల పట్ల వ్యతిరేకంగా కఠిన విధానాలను అనుసరిస్తున్నాయని గుర్తు చేశారు. అక్రమ వలసల ప్రభావం ఇప్పుడు కేవలం సరిహద్దు ప్రాంతాలకే పరిమితం కాలేదని కేంద్ర హోంశాఖ తెలిపింది. వాటి ప్రభావం పట్టణ కేంద్రాలు, పారిశ్రామిక కారిడార్లు, గిరిజన ప్రాంతాలు, ఇతర సామాజికంగా, ఆర్థికంగా సున్నితమైన ప్రాంతాల వరకు విస్తరించిందని పేర్కొంది. సరిహద్దు ప్రాంతాల్లోని అన్ని బ్యాంకింగ్ లావాదేవీల్లో చట్టపరమైన, ఆర్థికపరమైన నిబంధనల అమలును పర్యవేక్షించాలని సూచించింది. పెద్ద వ్యాపార సంస్థలను తనిఖీ చేసి వాటికి అందుతున్న నిధుల మూలాలను పరిశీలించాలని తెలిపింది. వ్యల్ అకౌంట్లు, నకిలీ కంపెనీ కార్యకలాపాల్ని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ ఉండాలని సూచించింది. నకిలీ ఆధార్ కార్డుల్ని గుర్తించడంతో పాటు సరిహద్దుల గుండా జరిగే స్మగ్లింగ్ ని పూర్తిగా అరికట్టాలని జిల్లా కలెక్టర్లను హోంశాఖ ఆదేశించింది. సరిహద్దు జిల్లాల్లో జరుగుతున్న నేరాలు, డ్రగ్స్ మహమ్మారి వెనుక ఉన్న నెట్వర్క్లపై లోతైన అధ్యయనం చేయాలని సూచించింది. సరిహద్దు ప్రాంతాల్లో అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు ఆయా జిల్లా కలెక్టర్లకు అదనపు బాధ్యతలను అప్పగిస్తూ కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు దేశ సరిహద్దులకు 15 కిలోమీటర్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేయాలని, ఈ విషయంలో రాజీ లేని విధానాన్ని కఠినంగా అమలు చేయాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధికారుల్ని ఆదేశించారు. ప్రతి సరిహద్దు జిల్లాకు పౌరులు, ప్రభుత్వ యంత్రాంగం, భద్రతా సంస్థలతో కూడిన 360 డిగ్రీల భద్రతా కవచాన్ని ఏర్పాటు చేయాలని చెప్పారు. చొరబాట్లు, మాదక ద్రవ్యాల స్మగ్లింగ్, ఆక్రమణలు, ఉగ్రవాదానికి నిధులు సమకూర్చడం, ఇతర సరిహద్దు నేరాల వంటి సమస్యలను పరిష్కరించడానికి బీఎస్ఎఫ్, సిబిడిటి, ఎన్సీబీ ప్రభుత్వ యంత్రాంగం భాగస్వామ్యంతో సరిహద్దు నిర్వహణకు సమన్వయ విధానం అవసరమన్నారు. ఈ సమావేశంలో సరిహద్దు గ్రామాల్లో అన్ని ప్రభుత్వ పథకాలు 100% అందేలా చూడాలని అమిత్ షా ఆదేశించారు. అలాగే సైబర్ నేరాలను ఎదుర్కోవటానికి 1930 నెంబర్ గల కాల్ సెంటర్ ను సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఇది జూన్ 8, 2026 తేదీ నాటి జాగృతి వారపత్రికలో సీనియర్ జర్నలిస్ట్ క్రాంతిదేవ్ మిత్రా అందించిన కథనం.